జేసీలా ఒకసారి అడుగురు. ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలలో చాలా మందికి 99% నీళ్ళ గురించి తెలియదు. నేను మళ్ళా చెప్తున్నా, ఏదో కాగితాల మీద పేర్లు కనబడితే చదువుడు తప్ప ఒక ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయి, అవి ఎన్ని ఎకరాలకు పండుతాయి, ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందుతాయి, ఆ ఎన్ని ఎకరాలతో ఎన్ని మెట్రిక్ టన్నుల పంట వస్తుంది, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది, ఆ గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి, లేదా ఏదైనా ఒక కాలువ వారుతూ ఉంటే దాన్ని ఆ కాలువ కింద పారకాలని, లేదా ఒక రిజర్వాయర్ ఉంటే రిజర్వాయర్ కింద ఆ భూగర్భ జలాల నిల్వలతోని బావిలో బోర్ల నుండి వచ్చిన నీళ్ళ సంఖ్య ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది, దాంతోపాటు ఆ రిజర్వాయర్ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు నీరు అందుతుందో అడుగుర్రి. ఇదంతా ముచ్చటద్దు. తెలంగాణలో ఎన్ని నదులు వారుతున్నాయి, వాటికి ఉపనదులు ఏంది, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులలో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు వారుతున్నాయి, మనకి ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కావాలి, వాటి వల్ల లాభం ఏంది, హైదరాబాద్లో పరిస్థితి ఏంది, హైదరాబాద్లో తాగునీరు సమస్య ఏందో అడుగురి. అంతే. ఇక వాళ్ళు చెప్తే నన్ను అడుగురు. వాళ్ళకు తెలియదు కదా. నేను చెప్తున్నా, వాళ్ళకు కృష్ణా జలాలు అనే మాట ఒకటే తెలుసు. కృష్ణా జలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో అడుగుర్రి. పుసుకున గిట్లగా శ్రీశైలం కానుండి మొదలుకొని హైదరాబాదో, లేకపోతే ఖమ్మమో, లేకపోతే నిజామాబాదో, ఆదిలాబాదో, రంగారెడ్డో, లేకపోతే ఇక్కడ దాన్ని ఏమంటారు నల్గొండలో పుట్టిందని చెప్పినా చెప్తారు. ఆశ్చర్య భయపడకూరు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, వాళ్ళకి ఏ జిల్లాలో ప్రారంభం ఎండ్ ఎక్కడ, మనకి ఎంత వస్తున్నాయి, ఎంత ఏంది అనేది తెలియదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈసే కరెక్ట్, నిజంగా నిజాయితీగా నిబద్ధతతో ఒప్పుకోవాలంటే ఆయనకున్నంత క్లారిటీ నీళ్ళ మీద మన తెలంగాణ నేతలకు సోయి లేదు. వాళ్ళ భాష ఇది, నా భాష కాదు. నేను చెప్తున్నా కదా. ఇంకొకటి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు, సర్పంచ్ ఎన్నికలలో ఇక అటో ఇటో ఒక 1000 ఉన్నాయి అనుకోండి స్థానాలు. దాంట్లో 800 దాకా బీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్ 1000 ఇట్లా వస్తే బీఆర్ఎస్ 800 దాకా వచ్చింది. మరి ఇక బీజేపీ పరిస్థితి ఏందనేది మీ అందరికీ తెలుసు కదా. అది 50, 30, 20 ఇది దీని పరిస్థితి. సో తెలంగాణలో ఇది అవుట్ రైట్గా లేదు, మర్చిపోదాం నేను. సో వీళ్ళిద్దరి మధ్యలోనే పోరు. అధికార ప్రభుత్వం అయి ఉండి, ఎమ్మెల్యేలు వాళ్ళొళ్ళు అయి ఉండి, దాంతోపాటు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చినామని చెప్పి అన్ని రకాల న్యాయం చేసినామని చెప్తే ఆఖరికి కనీసం వీళ్ళను దేకేటోళ్ళు కూడా లేరు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరులో ఉంది. ఇన్ని సీట్లు రావద్దు నిజంగా విపక్షానికి. అన్ని సీట్లు వస్తున్నాయంటే ప్రజలలో ఏ స్థాయిలో మనం. ఇంకా దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, దీంట్లో కేసులు, మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ ఇంకొకటి ఏంది భయపెట్టడం, దాడులు. ఇన్ని జరిగినాయి. ఇన్ని జరుగుతాయని నచ్చినాయి. అవన్నీ లేకపోతే వాళ్ళని ఎక్కడో తూర్పార పట్టేసేటోళ్ళు. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎంపీటీసీ కానీ ఎంపీటీసీయో లేకపోతే జెడ్పీటీసీయో ఎన్నికలు కనుక పెడితే కేల్కతం దుకాన్ బంద్. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఉండే అడ్వాంటేజ్ ఏందో తెలుసా? ఇక్కడ పార్టీల గుర్తు వస్తుంది. ఈ పార్టీల గుర్తు వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే, కారు గుర్తే టక్కటక గుదిడిగా మొత్తం ఇట్లా అదేంది సెక్రటరియట్ కింద ఇట్లా గలర్ అంటే ముఖ్యమంత్రి మంత్రుల శాంబార్ల కింద. ప్రజల తీర్పు అట్లా ఉంటుంది. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో అట్లనే ఉంటుంది. సో మొత్తానికి ఎన్నికలు పెడితే కేల్కతం దుకాన్ బంద్ అనే విషయం వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తామండి. పని చేస్తే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి సంబంధించి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పేపర్ మీదకి వస్తుంది. ఆ పేపర్ మీద వచ్చింది కార్యాచరణ కిందికి పోతుంది. మనందరికీ తెలిసేది. ఇది మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఇప్పుడు నేనే ఉన్నా, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డీ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాను నేను? ఓ లెక్చరర్గా పోవాలి.